హలో నమస్తే అందరికీ. నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ వాయిస్. సో బేసిక్‌గా ఇవాళ టాపిక్ వచ్చేసి దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అంటే యాంగర్ మేనేజ్‌మెంట్ అంటే కోపం. కొంతమందికైతే ఇట్లా పగిలిపోయి వచ్చేస్తా ఉంటది కోపం. బేసిక్‌గా మీకు అర్థమైంది మీరు చెప్పండి. జస్ట్ కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేనేమనుకుంటున్నా అంటే కోపం ఎందుకొస్తది అంటే కొంతమంది కొంతమంది సహజం. నీకు నచ్చకపోతే అది ఆబ్వియస్‌లీ అదొక కోపం రూపంలో బయటకొస్తది. కొంతమందికి ఎట్లొస్తదంటే వాళ్ళు పెయిన్‌ని సప్రెస్ చేసుకుంటా ఉంటారనమాట. అంటే ఇప్పుడు ఏదైనా జరిగిందనుకో, ఇప్పుడు నీకు నాకు ఫైట్ అయింది. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా కొట్టుకొని మాట్లాడుకోవడం అది వేరే. కొంతమంది ఎట్లుంటారంటే గ్రడ్జ్ అవన్నీ పెట్టుకొని, ఈ పెయిన్‌ని సప్రెస్ చేసుకొని, దాపెట్టుకొని ఒకటేసారి బస్ట్ ఔట్ అయితారనమాట. ఇట్లా పేలిపోతారు. లావా లెక్క పేలిపోతారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. కోపంలో ఉన్న పర్సన్‌ని నువ్వు ఒక 2, 3 మాటలు మాట్లాడి నువ్వు కంట్రోల్ చేయొచ్చు గానీ, అదే పెయిన్‌ని దాపెట్టి సప్రెస్ చేసి ఒకటేసారి లావా లెక్క పేలుతారు చూసినావా? వాళ్ళని కంట్రోల్ చేయడం అయితే చాలా కష్టం. ఎప్పుడన్నా ఎట్లాంటి సిట్యుయేషన్‌లున్నా మీకు ఎంత కోపం ఉన్నా ఆహ్, జస్ట్ అప్పటిదప్పుడు చూపించేసేయండి. అంతేగాని దాన్ని సప్రెస్ చేసి దాన్ని లాకర్‌లో పెట్టి బంధించి నాకింక తాళం దొరికితే టప్‌మని పేలుతా అంటే అదేమైతదంటే నువ్వు అవతల ఎవరి మీద కోపం చూపిస్తున్నావో తెలవదు బేసిక్‌గా. అదొకవేళ నీ ఫ్రెండో, మీ ఫ్యామిలీ మెంబరో ఆర్ మీ రిలేటివో ఆర్ మీ నైబర్ ఎవరో ఉన్నాడనుకో రిలేషన్ కంప్లీట్‌గా బ్రేక్ అయిపోతది. సో, ట్రై టు కంట్రోల్ యువర్ యాంగర్. దాన్ని సప్రెస్ చేయడం కంటే షో ఇట్ ఇమ్మీడియేట్‌లీ. అంటే కోపం అంటే ఏదో పోయి కొట్టుడు, మూతి పగలగొట్టేసేవాడు కాదు గానీ టెల్ హిమ్ ఎట్ థట్ రైట్ పాయింట్. నీకు తప్పనిపించిందా? తప్పని చెప్పేసేయి. అంతేగాని నువ్వు దాన్ని సప్రెస్ చేసి మాత్రం ఇట్లా పేలకు. సో, బేసిక్‌గా అప్పుడు ఏమైతదంటే సమ్ టైమ్స్ యూ గెట్ డిస్టర్బ్డ్ అండ్ ఆల్సో కోపంలో చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ చేసుకుంటాం. మీకు అర్థమైందా? బేసిక్‌గా ఫుల్ తాగినోడు ఫుల్ తాగకముందు ఒకటుంటది. తాగిన తర్వాత వాడు ఎట్లా డెసిషన్ మార్చేసుకుంటాడో వాడు దోసినయి "వడరా నువ్వు పక్కెళ్ళిపో" అంటాడు. బేసిక్‌గా తాగిన తర్వాత. సో, కోపంలో తీసుకున్న డెసిషన్స్ గూడా ఈక్వల్ టు అట్లనే ఉంటాయి. తాగి తీసుకోవడం, కోపంలో తీసుకోవడం 2 ఒకటే అయిపోతాయి. కోపంలో ఉన్నప్పుడు ట్రై టు కంట్రోల్ యువర్ యాంగర్. కామ్ డౌన్. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని 1-10 కౌంట్ చేయండి ఆర్ 10-1 రివర్స్ కౌంట్ చేయండి. ప్రాబబ్లీ దట్స్ ఎ ట్రిక్ యాక్చువల్లీ. టు కంట్రోల్ యువర్ యాంగర్ మేనేజ్‌మెంట్. సో, కంట్రోల్ చేయండి అండ్ డెసిషన్స్ మాత్రం కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు తీసుకోకండి. తీసుకుంటే మాత్రం చాలా డిజాస్టర్స్‌కి గురైతారు అండ్ మీరే ఫ్యూచర్‌లో బాధపడాల్సొస్తది. సో, ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ యాంగర్ అండ్ ఇఫ్ యూ థింక్ మీకు యాంగర్ ఇష్యూస్ ఉంది. సో, ఐయామ్ ద రైట్ పర్సన్. ప్లీజ్ కాంటాక్ట్ మీ. కామెంట్‌లో మెన్షన్ చేయండి ఆర్ మీ ఎవరైనా ఫ్రెండ్స్ ఇట్లా కోపిస్తుంటే వాళ్ళని కూడా కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ గెట్ బ్యాక్ టు మీ అండ్ ప్లీజ్ ఫాలో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.